దీంతో స్పాట్లోనే మరణించింది అమ్మాయి కోమలి. వీడియోలు రీల్స్ చేస్తూ ఫేమస్ అయినటువంటి కోమలిని అటు అఖిల్ రెడ్డి అనేటువంటి సాఫ్ట్వేర్ అండ్ యూట్యూబర్ పరిచయం పెంచుకున్నాడు సోషల్ మీడియా ద్వారానే. 3 ఏళ్లుగా ఇద్దరు ప్రేమించుకున్నారంట, పెళ్లికి కూడా అంగీకరించుకున్నారు. కానీ ఆ తర్వాత మొహం చాటేశాడు అఖిల్ రెడ్డి. 6 నెలల క్రితమే ప్రాణాలు తీసుకోబోయింది ఈ యువతి. ఈ విషయం ఇంట్లో తెలియడంతో పెద్ద ఎత్తున పంచాయతీ జరిగింది. తర్వాత వాళ్ళు మళ్ళీ సెటరైట్ అయిపోయారు. మళ్ళీ అంతలోనే ఏం జరిగింది తెలియదు, కానీ మళ్ళీ బలవన్మరణానికి పాల్పడింది, ఇప్పుడు మరణించింది. సో ఇక్కడ ఈ విషయం అని కాదు, కానీ జనరల్ పర్స్పెక్టివ్లో మీకు చెప్తున్నాను. కేవలం మీకు కొంత అర్థం అవడం కోసం అటు తల్లిదండ్రులకి, సోషల్ మీడియాలో ఫేమస్ అయినటువంటి ఆ పిల్లల తల్లిదండ్రులకి, ఆ పిల్లలకు తెలియడం కోసం మాత్రమే చెప్తున్నాను. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వగానే 2 రీల్స్ ఫేమస్ అయిపోయి కొంత ఎవరో ఇద్దరు గుర్తుపట్టగానే ఏం కొంపలు మునిగిపోవు. మీకు కోట్ల డబ్బులు రావు. అయితే బెట్టింగ్గా ప్రమోషన్ చేసినా ఇబ్బందే, లేదు పిచ్చి పనులు చేసినా ఇబ్బందే, ఈ పేరును కాపాడుకోలేకపోయినా ఇబ్బందే. మిడిమిడి జ్ఞానంతో ఎవడో ఒకటి ట్రాప్ చేస్తే వాడు ట్రాప్లో పడిపోయి, లేదా అమ్మాయి ట్రాప్ చేసిన అమ్మాయి ట్రాప్లో పడిపోయి ఆఖరికి వస్తే బలవడం కూడా ఇబ్బంది. ఆఖరికి వస్తే మళ్ళీ తీవ్రని శోకాన్ని మిగిల్చేది ఆ కుటుంబానికి, ఆ తల్లిదండ్రులకి. చాలా మిడిమిడి జ్ఞానం. సోషల్ మీడియాలో రీల్స్ చేయగానే ముఖ్యంగా అమ్మాయిలు కూడా అబ్బాయిలు కానీ ఒక అవకాశం ఇస్తామని చెప్పి మధ్యకాలంలో ఫోక్ ఇండస్ట్రీ చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. గతంలో కూడా కొన్ని కేసులు బయటకు వచ్చాయి, కొన్ని మగ్గుతూ ఉన్నాయి. అట్లాగే సినిమాలో అవకాశాలు ఇస్తామని చెప్పి ఎంతమంది ఏ రకంగా మోసం చేశారని చెప్పి ఇప్పుడిప్పుడు కొంత అందులో నిలదొక్కోగలిగినటువంటి జూనియర్ ఆర్టిస్టులు కొన్ని కథలు వ్యతలుగా చెప్తూ ఉంటారు. అటువంటి విధిగానే ఈ సోషల్ మీడియాలో కూడా ఉన్నాయి. అవకాశం ఇస్తాను అబ్బాయిలు ఉపయోగించుకోవడం, వాళ్ళని సెక్షువల్గా హరాస్మెంట్ చేయడం, ఇబ్బందులకు గురి చేయడం, ఆ తర్వాత వాళ్ళని వదిలేయడం, అటు అమ్మాయిలు కూడా పాపం నమ్మి మోసపోవడం, ఇదంతా ఒక పరిపాటిగా మారిపోయింది. ఇక్కడ కోమలి అనే అమ్మాయి చక్కగా వచ్చింది, తల్లిదండ్రులకు దూరంగా ఉంటుంది, బంధువుల ఇంట్లో ఉంటుంది, చదువుకోవడానికి వచ్చింది. ఆ అమ్మాయి తనకున్నటువంటి కాంటెంట్తో, తను చేసేటువంటి యాక్టివిటీస్తో రీల్స్ చేయడం, యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం, ఇన్స్టాలో రీల్స్ చేయడం చేసి కొంత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా లేకుంటే యూట్యూబర్గా మారిపోయింది. అంతలోనే ఇంకో వ్యక్తి ఇదే రకంగా రీల్స్ చేస్తూ అఖిల్ రెడ్డి ఆ అమ్మాయితో పరిచయం పెంచుకొని ఈ అమ్మాయిని బుట్టలో వేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారని చెప్పి 3 ఏళ్లుగా ప్రేమించినట్టు నటించి ఆ తర్వాత మోసగించి మొహం చాటేయడంతో అమ్మాయి ఆల్రెడీ బలవన్మరణానికి పాల్పడింది. ఇప్పుడు మళ్ళీ అదే మాదిరిగా ప్రయత్నం చేయడంతో రెండవసారి బలవన్మరణానికి పాల్పడడంతో అమ్మాయి మరణించింది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, ఏం జరిగింది? కోమలి మరణం వెనుక ఇంకేదైనా కారణంగా ఉందా? తను లేఖ రాసుకొచ్చిందని చెప్తున్నారు. ఆ లేఖలో ఎటువంటి అంశాలు ఉన్నాయి? పోలీసులు ఏం చెప్తున్నారు? అందరికీ కూడా మెసేజ్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఫోన్ లో కూడా తను ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్ పంపించి కూడా ఈ బలవన్మరణానికి పాల్పడినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇంకొకటి, గతంలో కూడా తను ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డది. అఖిల్ రెడ్డితో తను 3 సంవత్సరాలుగా కూడా ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ మధ్య కొంచెం విభేదాలు కూడా వస్తున్నాయి అని కూడా తెలుస్తూ ఉన్నాయి. అదే విధంగా తను 22వ తారీఖున కూడా కలవడానికి వచ్చినట్టుగా కూడా గుర్తించారు పోలీసులు. అయితే 22వ తారీఖున వాళ్ళు ఇద్దరు కలిసిన తర్వాత అప్పుడు కూడా కోమలి తనకు హ్యాపీగానే నవ్వుతూ బాయ్ చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత అంటే అఖిల్ కొన్ని రోజులుగా కూడా కోమలి దగ్గర ఒక విషయం దాచినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే తను వేరే అమ్మాయితో లవ్ లో ఉన్నట్టుగా కూడా ఈ అమ్మాయికి కోమలికి తెలిసినట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. అప్పటికి మరి కోమలి అయితే అఖిల్ని ప్రశ్నించినప్పటికీ కూడా నీకు చెప్పడం అనవసరము, ఎందుకంటే ఆ అమ్మాయితో నేను చాలా వరకు డీప్ గా నేను ప్రేమలోకి వెళ్ళిపోయాను కాబట్టి నేను అమ్మాయితో ఉండదలుచుకున్నాను తను చెప్పడం కూడా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా మరి కోమలి మాత్రం తనను మర్చిపోలేకనే ఇక్కడ కాలనీలోనే తన మామ వాళ్ళతోనే ఉంటుంది కాబట్టి గతంలో తను ఈ అఘాయిత్యానికి పాల్పడినప్పటికీ కూడా ఇప్పుడు కూడా తనని మర్చిపోలేక నువ్వు అమ్మాయితో ఎలాగైనా ఉండు కానీ నన్ను మాత్రం వదిలేయకు అని పలుమార్లు కూడా అఖిల్ అయితే ప్రాధేయపడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా అఖిల్ ఒప్పుకోలేదు అనే విషయం కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి అలాంటిది మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ నిర్మల. సో మొత్తంగా రాయదుర్గ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది చిత్రపురి కాలనీలో. సో చాలామంది హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ సోషల్ మీడియానో లేకుంటే వెబ్ సిరీస్ అనో షార్ట్ ఫిల్మ్స్ అనో హైదరాబాద్లోని కృష్ణానగర్లోనో చిత్రపురి కాలనీలోనో మణికొండ లాంటి ప్రాంతాల్లోనో ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఎక్కువగా అంటే ఇక్కడ వాళ్ళంతా నివసిస్తూ చిన్న చిన్న సిరీస్లు షార్ట్ ఫిల్మ్లు ఈ సోషల్ మీడియా చేస్తూ ఉంటారు. పాపం వాళ్ళు ఎంత ఇబ్బందులు ఉంటాయంటే
నిజంగా వీళ్ళని చాలామంది ట్రాప్ చేస్తున్నారు, ముఖ్యంగా అమ్మాయిల్ని. వాళ్ళకి ఒక వీడియో మంచి ఫోన్ కొనుక్కోవాలనేది అని ఉంటుంది అనుకోండి, ఆ ఫోన్ కొనిస్తామని చెప్పి ఎవరో ఒకరు బుట్టలో వేసుకుంటారు. ఆ అమ్మాయిలు కూడా నిజంగానేమో నాకు నిజంగా సహాయం చేయాలనుకుంటున్నాడేమో ఆ డైలమా ట్రాన్స్లో ఉండిపోతారు అంతే. తల్లిదండ్రులు ఇక్కడికి పంపించిన పని వేరు, వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత సోషల్ మీడియా మాయలో పడిపోయి మంచి ఫోన్ కొంటే మంచిగా రీల్స్ చేయొచ్చు. కాబట్టి వాడు నిజంగా నా కాంటెంట్ను చూసి ఇష్టపడ్డాడేమో, లేకపోతే నన్ను చూసి ఇష్టపడ్డాడేమో, నిజంగానే అంతటి దయాహృదయుడైపోయి నాకు ఫోన్ కొనిస్తున్నాడేమో అని చెప్పి అనుకుంటుంటారు. ఆ తర్వాత వాడి ట్రాప్ స్టార్ట్ అవుతుంది. వాడు ఫోన్ కొనియడమా లేకపోతే ఇంకోట వాళ్ళ అవసరాలు తీల్చి వాళ్ళని ట్రాప్ చేస్తారు. సో ఆ తర్వాత దీన్ని వాళ్ళు ప్రేమ అనుకొని నమ్ముతారు అమ్మాయిలు. ఆ తర్వాత ఆ ప్రేమ ఏముండదు, వాళ్ళ అవసరాలు తీరిన తర్వాత వాడు వదిలేస్తాడు. ఈ అమ్మాయి ఏమై పిచ్చిదైపోయి ఆఖరికి వస్తే ఈ రకంగా పనులు చేయడం. ఇదొక రకంగా ఉంటే, ఇంకో రకంగా అవకాశాలు ఇప్పిస్తామన్న రకంగా కూడా మోసగించే వాళ్ళు ఉన్నారు. ఇటు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా సోషల్ మీడియా మాయలో పడిపోయి ఏదో పెద్దగా కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. దాంట్లో మెజారిటీ పీపుల్ అంతా కూడా ఫెయిల్ అయిపోయి ఏదో రకాల అవస్థలు పడుతూ స్విగ్గీలు, ర్యాపిడోలు, జొమాటోలు ఇవే కొడుతూ మళ్ళీ బతకాల్సి వస్తుంది. లేదనంటే ఇటువంటి మాదిరిగా బాధితులు అయిపోయి బలం మరణానికి పాల్పడి చనిపోవాల్సి కూడా వస్తుంది. ఇక్కడ ఈ కోమలి అనే అమ్మాయి చదువుకోవడానికి వచ్చింది, బంధువుల దగ్గర ఉంటుంది. 21 ఏళ్ళ అమ్మాయి బీఎస్సీ చదువుతోంది. ఇన్ఫ్లుయెన్సర్గా మారింది, ఇంకొకటి మాయలో పడింది, ట్రాప్లో పడింది. వాడు పెళ్లి చేసుకుంటారని చెప్పి మొహం చాటేయడంతో తట్టుకోలేక బలం మరణానికి పాల్పడి చనిపోయింది. ఏమొచ్చింది? ఆ కుటుంబానికి శోకం మిగిలింది తప్ప. మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంచుకొని చదువుకోవడానికి అవకాశం ఇచ్చిన బంధువులకి ఏమొచ్చింది? శోకం తప్ప. అనవసరంగా ఒకటి ట్రాప్లో పడిపోకండి, అనవసరంగా ఈ ట్రాప్కి బలవకండి. ఇదొక మోజ్ అంతే. ఇక్కడ నేను ఈ అమ్మాయి అనడం కాదు, చాలామంది చెప్తున్నాను. ఈ అమ్మాయి విషయంలో ఏం జరిగింది పోలీసులు తేల్చాల్సి ఉంది. పోలీసులు ఆ అమ్మాయి మరణానికి కారణం ఏంటి, ఆ లేఖలో ఏం రాసుకొచ్చింది, అఖిల్ రెడ్డికి ఈ అమ్మాయికి ఎన్ని రోజుల నుంచి పరిచయం, ఈ పరిచయం ఎందుకు వికటించింది, ఇవన్నీ కూడా పోలీసులు తేల్చాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మన దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. 3 ఏళ్ల పాటుగా ప్రేమ వ్యవహారం కొనసాగింది. 6 నెలల క్రితమే అమ్మాయి బలమరణానికి పాల్పడింది. అప్పుడు ప్రాణాపాయ పరిస్థితుల్లో నుంచి బయటపడింది, బ్రతికింది. మళ్ళీ ఇప్పుడు బలమరణానికి పాల్పడి చనిపోయింది. వైజాగ్ అమ్మాయి చదువుకోవడానికి వచ్చింది, బంధువుల ఇంట్లో ఉంటుంది. కానీ చాలామంది జనరలైజ్ చెప్పి మాట్లాడితే మాత్రం ఈ సోషల్ మీడియా మోజులో మిడిమిడి జ్ఞానంతో ఏం తెలియదు వీళ్ళకి, ఏం తెలియదు. ఉత్తరే వీళ్ళేదో మాట్లాడాలన్నట్టుగా మాట్లాడి దీనంతా కూడా సోషల్ మీడియా వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ వేషాలన్నీ కూడా ఇదంతా రియల్ లైఫ్లో ఉంటుందా అని ఆశ్చర్యం వేస్తుంది. ట్రూత్ ఆర్ డేర్ అని చెప్పి వీళ్ళకి ఇలా ఆటలు ఆడుకుంటూ ఆ బాటిల్ పెట్టి మధ్యలో తిప్పి వాడిని వీడు ముద్దు పెట్టుకోవాలి, వీడు వాడిని ముద్దు పెట్టుకోవాలి, ఒకరినొకరు హగ్గు చేసుకోవాలి, వాడి బట్టలు వీడేసుకోవాలి, వీడి సంఖ వాడు నాకాలి, వాడి సంఖ వీడి నాకాలి. ఈ వారం ఆయన మీరు చేసేది దరిద్రాలు, అష్ట దరిద్రాలు, పరమ దరిద్రాలు. పోనీ దాంతో పేరు వస్తుందా, పైస వస్తుందా అంటే అది లేదు. పనికి మాల పనులు. మరి దీన్ని చూసి ఎంకరేజ్ చేసి లేకపోతే వీళ్ళొక ఫ్యాన్ పేజ్లు వీళ్ళే క్రియేట్ చేసుకుంటారు. ఫ్యాన్ పేజ్లు అష్ట దరిద్రాలు ఉంటాయి కొంతమంది విడివిడి జ్ఞానంతో. వీడొక ఏరియాకి బాయ్, లేకపోతే మోడల్, ఒక పలానా మోడల్ అంటే ఒకప్పుడు ఎలా ఉండేది, లేకపోతే మిస్ యూనివర్సో, మిస్ ఇండియానో, లేకపోతే అటువంటి వాళ్ళు మోడల్స్ కానీ ఇటువంటి పదం ఉపయోగించేవారు. లేకపోతే కొంత మోడలింగ్లో ఒక పద్ధతి, ఒక పాట అనేది ఉంటుంది. వీళ్ళకి ఎవరు వాడే మోడల్,